Hey, hi guys, welcome back to my channel Maxwell Vlogs. So presently ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్నాను. ఒక బస్ ప్రయాణం అయితే చేయబోతున్నాను నేను ఇవాళ. నేను అది కూడా నైట్ జర్నీ అండి. ఈ వీకెండ్స్లా వీకెండ్స్ కదా, చాలా మంది అయితే బస్ ప్రయాణం అయితే చేస్తున్నారు. సో ఒక ఐడియా అయితే వచ్చింది, ఒక బ్లాగ్ అయితే చేద్దాం మనము. టైం చూడండి 11:40 అయితే అవుతుంది. అండ్ ఇలా చూడండి ఎంతమంది, చూడండి ఎన్ని ప్రైవేట్ బస్సెస్ ఇక్కడ వస్తుంది. లక్కడికి పోల్ దగ్గర, టెలిఫోన్ భవన్ దగ్గర. సో గైస్, ఇవాళ మనం ట్రావెల్స్ చేసే బస్ వచ్చి ఫ్రెష్ బస్, ఎలక్ట్రిక్ బస్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. సో ఈ నైట్ టైంలో ఈ ప్రయాణం ఎలా ఉంటుంది మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఇవాళ. పాయింట్ వచ్చి మన లక్కడికపూల్ ఫోన్ భవన్ దగ్గర అయితే ఇచ్చారు నాకు. సో ఇక్కడ వచ్చి మన బస్ అయితే వస్తుందండి. అండ్ డ్రాప్ పాయింట్ వచ్చి మనం విజయవాడ ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర అయితే మనం దిగబోతున్నాము. సో మన డిపార్చర్ టైం వచ్చండి ఫ్రమ్ హైదరాబాద్ వచ్చి మనము ఆల్మోస్ట్ 12:05 అయితే మనం డిపార్చర్ అవుతున్నాము. అండ్ మనం విజయవాడ వచ్చి మనము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6 o'clock అయితే చేరబోతున్నాము. అండ్ టికెట్ కాస్ట్ గురించి మాట్లాడితే నాకొట్టి 520 రూపాయలు అయితే అందండి. వెళ్ళి చూసి యాక్చువల్లీ నైట్ టైం జర్నీలో 500 అబౌట్ టికెట్స్ అయితే ఉంటుంది, ప్రైస్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి 1200 ఉంటుంది, 1000 ఉంటుంది, 1300 కూడా ఉండొచ్చు. బట్ నాకు వచ్చి ఒకటి 500 రూపీస్ అయితే, 520 రూపీస్ అయితే అయిందండి నాకు ఈ ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ బస్లో. సో చూసుకుంటే నైట్ టైం జర్నీలో మనం ఈ తక్కువ బడ్జెట్లో మనం విజయవాడ అయితే చేరబోతున్నాము. చూడండి టీఎస్ఆర్టీసీ లహరి బస్, నాన్ ఏసీ స్లీపర్ ఇది. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ, ఎందుకంటే ఇలాంటి జర్నీస్ మీకు ఈ వీడియోతో షేర్ చేయబోతున్నాను. అండ్ రండి నాతోటి అయితే ప్రయాణం అయితే చేయండి ఈ ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ బస్లో ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. అండ్ చూడండి భయ, మన బస్ అయితే వచ్చేసింది ఫ్రెష్ బస్. నడవండి లోపలైతే పోదాం ఇప్పుడు. సో చూడండి భయ, మనమైతే లోపల వచ్చేసాము. వచ్చాకనే మనకి ఈ వాటర్ అయితే ఇచ్చారు, క్లియర్ వాటర్. సో ఇక్కడ పెట్టేసాం మనం. అండ్ ఇక్కడ మనకి ఏసీ వెంట్స్, రీడింగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. సో ముందు టీవీ అయితే ఇచ్చారు. సో లెగ్ రూమ్ స్పేస్ కూడా చాలా మంచిగా ఉంది స్ట్రెచ్ చేయడానికి మన కాళ్ళు. సో గాయ్స్ చూడండి, మన బస్సు ఛార్జింగ్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్ దగ్గర వచ్చారు. సో లాస్ట్ టైంగా మనము ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ ట్రావెల్ చేసాం కదా, సేమ్ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. సో మన బస్సు ఎక్కగానే రికార్డింగ్ అయితే ఏం చేయలే అండి, బ్లాగింగ్ అయితే ఏం చేయలే నేను, ఎందుకంటే అందరు నిద్రపోతుండే అండ్ లైట్స్ కూడా మొత్తం ఆఫ్ చేసేయండి. సో ఏం రికార్డింగ్ అయితే ఎందుకోసం మొత్తం ప్యాసింజర్స్ డిస్టర్బ్ అవుతుందని ఏం రికార్డింగ్ అయితే చేయలే నేను. సో ఒకసారి మన బస్సు అవుటర్ వ్యూ అయితే చూసుకోండి. సో ఇది డ్రైవర్స్ క్యాబిన్ అండ్ ఇది వచ్చి డాష్ బోర్డ్ అండి ఇది. సో ఇది మొత్తం ఇంటీరియర్స్ ఇది. బస్ కనుక సీటింగ్ కెపాసిటీ చూస్తే సో ఓవరాల్ 45 సీట్స్ అయితే ఇచ్చారు, మొత్తం ఏసీ స్లీపర్. సో భయ ప్రస్తుతం టైం చూడండి 5 minutes ఉంది 3 o'clockకి. బా చల్లటి గాలి, సూపర్గా ఉంది బా.
అండ్ చూడండి భయ మనతో వచ్చేసాము విజయవాడ బస్ స్టాప్. మన డ్రాప్ లొకేషన్ ఇక్కడ ఉండే కదా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. సో ఇక్కడైతే మనం వచ్చేసాము. సో మన స్కెడ్యూల్ టైం చూస్తే మనం 6 o'clock అయితే రావాలా. బట్ మనం ఆన్ టైం కంటే బిఫోర్ అయితే వచ్చేసాము. 20 minutes ఎర్లీ అయితే వచ్చేసాము. సో భయ ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ మనం ఈ ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ బస్ అయితే ట్రావెల్ అయితే చేసాము. సో నాకు మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ నైట్ జర్నీ కదా, ఓకే కంఫర్టబుల్గా ఉండే మనకి. నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నా అండి. సో ఈ బ్లాగ్ ఏదైనా నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బై.